ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటన్స్ ని కన్విన్సింగ్ గా ఓడించి టేబుల్లో సెకండ్ పొజిషన్ గెలిపారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ అవుట్ స్టాండింగ్ నాక్ ఆడాడు. అండ్ ఇవాళ సూపర్ డూపర్ కాంటెస్ట్. ఒక పక్క రాజస్థాన్ రాయల్స్, ఇంకో పక్క సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ టైం ఆర్ఆర్ ఇదే ఐపీఎల్ హైదరాబాద్ వచ్చినప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కన్విన్సింగ్ గా ఆర్ఆర్ను ఓడించారు. అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు దేర్ హోమ్ గ్రౌండ్. అదే వైభవ్ సూర్యవంశీ, ఇటుపక్క అభిషేక్ శర్మ. కానీ ఈసారి చేంజ్ అంటే ప్యాట్ కమిన్స్ ఈస్ బ్యాక్ ఇన్ టు ద ప్లేయింగ్ 11 యాజ్ కెప్టెన్. మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఇటింగ్ వెల్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆన్ కార్డ్స్. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. మాట్లాడదాం దీని గురించి. కానీ నిన్న మ్యాచ్ ఎట్లయితే ఆర్సీబీ కన్విన్సింగ్గా గుజరాత్ టైటన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడించారు కదా, దాని గురించి మాట్లాడాల్సిందే. కానీ బిఫోర్ ఐ గెట్ టు దట్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కెన్ యూ డూ దట్. సో నిన్న టాస్ గెలిచారు. ఆల్ ఇంపార్టెంట్ ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఫీల్డింగ్ ఎంచుకున్నారు. రైట్ డిసిషన్. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎట్లయితే స్టార్ట్ వచ్చింది కదా గుజరాత్ టైటన్స్కి, బ్రిలియంట్ బ్యాటింగ్ చేశారు. ఎస్పెషలీ సాయి సుదర్శన్ ఎట్లయితే బ్యాటింగ్ చేశారో, అది కూడా స్ట్రాంగ్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ని డిఫరెంట్గా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషలీ సాయి సుదర్శన్ ఏంటంటే ఎక్కువ స్ట్రైక్ పెట్టుకొని బిహైండ్ స్క్వేర్, పుల్లు, కట్, అవుట్ స్టాండింగ్ నాక్, అవుట్ స్టాండింగ్ సెంచరీ కొట్టాడు తను. వన్ ఆఫ్ ద యంగెస్ట్ ప్లేయర్ టు స్కోర్ 3 ఐపీఎల్ సెంచరీస్. సెల్యూట్ టు సాయి సుదర్శన్. అన్ఫార్చునేట్లీ లూజింగ్ కాజ్లో ఉంది, కానీ తనకు మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. ఏమైందంటే కరెక్ట్గా 16th to 19th ఓవర్ మధ్యలో ఒక్క బౌండరీ కూడా రాలే. యాక్చువల్లీ సాయి సుదర్శన్ గిల్ ఎట్లా స్టార్ట్ ఇచ్చారో ఈజీగా 230 కొట్టాల్సింది ఈ పిచ్ మీద. విరాట్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ అప్పుడు చెప్పాడు చాలా మంచి పిచ్ ఉందని, కానీ అది జరగాలి. ఎందుకు? ఆర్సీబీ పుల్ బ్యాక్. చూడండి, అందుకని అంటే ఇప్పుడు మంచి బౌలింగ్ యూనిట్ టీమ్సే ఎప్పుడు ఐపీఎల్ గెలుస్తాయి, ఇంపార్టెంట్ మూమెంట్స్. అట్లనే ఆర్సీబీ పుల్ బ్యాక్ చేశారు. లాస్ట్లో 205 కొట్టారు. ఐ థాట్ దే వర్ 20 runs షార్ట్. బ్యాటింగ్ వచ్చారు, ఇంకొక పెద్ద మిస్టేక్ చేశారు. ఇక్కడ ఏం చేశారు గుజరాత్ టైటన్స్? ఫస్ట్ బాల్ విరాట్ కోహ్లీ ఆడింది, డాలీ క్యాచ్ డ్రాప్ చేశాడు వాషింగ్టన్ సుందర్. యాక్చువల్లీ ఐ వాజ్ డూయింగ్ కామెంటరీ. నేను చెప్పా ఇది క్యాచ్ కాదు వదిలింది మ్యాచ్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. అక్కడ నుంచి విరాట్ కోహ్లీ 81 కొట్టాడు. అండ్ ఇంకో ప్లేయర్, ఐ థింక్ వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ పడికల్. మ్యాచ్ బై మ్యాచ్ ఎవ్రీ మ్యాచ్ కొడుతున్నాడు. ఈ మ్యాచ్ అయితే 200 పైన స్ట్రైక్ రేట్తో ఆడాడు. సూపర్ బ్యాటింగ్. అండ్ దాంతో ఏమైంది, ఈ పార్ట్నర్షిపే మ్యాచ్ డిఫైనింగ్ మూమెంట్ అయిపోయింది. విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, 81 runs, అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్. అది కూడా చేజ్ చేస్తున్నప్పుడు విరాట్ కోహ్లీ క్యాచ్ వదిలితే వదులుతాడా? ఈజీగా అసలు ఎప్పుడు అనపడలే. ఇంకా ఒక్క ఫస్ట్ బాల్ మినాయిస్తే మొత్తం ఈ వాజ్ ఇన్ టోటల్ కంట్రోల్. కాబట్టి లాస్ట్లో ఒక వికెట్స్ పడిన తర్వాత ఒక మూమెంట్ అనిపించింది, ఏమన్నా గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో వస్తారని. కాదు, అక్కడ మ్యాచ్ క్విక్గా ఫినిష్ అయిపోయింది. ఇంకా 2 overs ఉండాలి కానీ మ్యాచ్ ఫినిష్ చేసేసారు. అటాకింగ్ ఛాంపియన్స్ అంటే అటాకింగ్ ఛాంపియన్స్ లాగా ఆడుతున్నారు. కన్విన్సింగ్ విక్టరీ. టేబుల్లో సెకండ్ పొజిషన్కి వచ్చేసారు. ఆర్సీబీ సూపర్ క్రికెట్ ఆడుతున్నారు. సో దట్స్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్. మరి ఇవాళ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్, రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఈ మ్యాచ్ జరుగుతుంది సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్లో. హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇప్పుడు దాకా ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ 22 మ్యాచెస్ అయినాయి. దాంట్లో 13 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే 9 మ్యాచెస్ ఆర్ఆర్ గెలిచింది. అండ్ ఈ వెన్యూలో జైపూర్లో అగేన్స్ట్ ఈచ్ అదర్ ఆడింది 4 మ్యాచ్లు. 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్, 2 మ్యాచ్లు ఆర్ఆర్ గెలిచారు. సో ఎక్కువ డిఫరెన్స్ లేదు ఇక్కడ. కానీ వెన్యూలో బాగా గెలుస్తాం అలవాటు చేసుకున్నారు. స్ట్రాటజీస్ బాగా తెలుసు. పెద్ద గ్రౌండ్ ఇది, బాల్ ఎక్కువ బౌన్స్ అవుతుంది, బ్లాక్ సాయిల్. 61% జైపూర్లో మ్యాచ్లు గెలిచారు యాజ్ ఎ ఫ్రాంచైజ్. దట్స్ ఎ లాట్ ఆఫ్ మ్యాచెస్. అంటే తెలిసి గ్రౌండ్లో ఎట్లా ఆడాలో. ఎనీవేస్, నౌ కమింగ్ టు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ప్యాట్ కమిన్స్ ఇస్ బ్యాక్. ఈజ్ అవైలబుల్ ఫర్ సెలెక్షన్. హీల్ బి లీడింగ్ ద స్క్వాడ్. అంటే క్యాప్టెన్ లాగా ఈ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఎవరి ప్లేస్లో ఆడతాడు ముందు మాట్లాడదాం. అండ్ ఇంకోటి, ఇట్స్ గోయింగ్ టు బి బ్యాటిల్ ఆఫ్ ఓపెనర్స్. ఒక పక్క యశస్వి జైస్వాల్, ఇంకా వైభవ్ సూర్యవంశీ, ఇంకో పక్క అభిషేక్ శర్మ దుమ్ము లేపే ఫామ్లో ఉన్నాడు. ఎస్, ట్రావిస్ హెడ్ ఫామ్లో లేడు, కానీ ఈజ్ ఎ డేంజరస్ ప్లేయర్, మనకు తెలుసు. ఓకే, నౌ కమింగ్ ఇన్ టు వెన్యూ స్టాట్స్. ఎట్లా జైపూర్లో ఎలా ఉండబోతుంది? ఇందా చెప్పినట్టు బ్లాక్ సాయిల్ పిచ్, కొంచెం ఏంటంటే బౌన్స్ తక్కువ ఉంటుంది, కానీ పెద్ద గ్రౌండ్, డిఫరెంట్ వెన్యూ ఇది చాలా. అయితే ఇక్కడ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటిదాకా 7 మ్యాచ్లు ఆడారు 2025 నుంచి. దాంట్లో 3 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్, 4 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్. అంటే చూసారా, ఎక్కువ డిఫరెన్స్ లేదు ఇక్కడ. ఫస్ట్ బ్యాటింగ్ చేసి సెకండ్ బ్యాటింగ్ చేసిన. యావరేజ్ స్కోర్ 198, విన్నింగ్ స్కోర్ 205. నేనంట, ఇఫ్ ఐఎమ్ ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్, విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్. సన్ రైజర్స్ హైదరాబాద్ అందరికంటే ఎక్కువ టోటల్స్ డిఫెండ్ చేసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మ్యాచ్లు అన్నీ గెలిచారు. సో ఈ మ్యాచ్ కూడా టాస్ గెలిస్తే ఇలాంటి పిచ్ మీద, ఇలాంటి వెన్యూలో బ్యాట్ ఫస్ట్, దాని తర్వాత మంచి బౌలింగ్ వేసి డిఫెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ దగ్గర కూడా బ్యాటింగ్ ఆర్డర్ టాప్ 3 తప్పిస్తే వేరే బ్యాటర్స్ అంత మంచి ఫామ్లో లేరు. దిస్ ఈస్ ద గేమ్ ప్లాన్ దే షుడ్ ఫాలో. ఓకే, నౌ ఇంపార్టెంట్లీ కమింగ్ ఇన్ టు ద ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ ద సైడ్స్ ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. అయితే దిస్ ఈస్ ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీరు చూస్తున్నారు. కమిన్స్ వాక్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ మధుశంక. ఇందా చెప్పినట్టు బ్యాటర్స్ అందరూ మంచి ఫామ్లో ఉన్నారు.
అభిషేక్ శర్మ అయినా ట్రావిస్ హెడ్ ఒక్కడే కొంచెం అటు ఇటు అనిపిస్తున్నాడు కదా, మిగతా బ్యాటర్స్ చూడండి క్లాసెన్ కన్సిస్టెంట్గా రన్స్ కొడుతున్నాడు. అభిషేక్ శర్మ అయితే ఆరెంజ్ క్యాప్ విరాట్కి వచ్చేసింది నిన్నటి మ్యాచ్తో మొత్తానికి. సో అభిషేక్ శర్మ కూడా టాప్ ఆఫ్ ద లిస్ట్లో ఉన్నాడు, అంటే సెకండ్ పొజిషన్లో. దాని తర్వాత బ్యాటర్స్ చూస్తే క్లాసెన్ కూడా లిస్ట్లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి స్టార్ట్స్ అందిస్తున్నాడు. సలీల్ బ్యాటింగ్ ఆర్డర్ ఐ థింక్ క్లాసెన్ తర్వాత పంపిస్తే యాజ్ వి స్పోక్ ఎర్లియర్ ఇన్ ద ప్రివ్యూస్లో కూడా తను కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడు. అనికేత్ వర్మ మంచిగా ఉన్నాడు. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యంగ్ బౌలింగ్ యూనిట్, ఎస్పెషలీ స్పిన్నర్స్. శివాంగ్ కుమార్, హర్ష్ దుబే మంచిగా వేస్తున్నారు. దెన్ అగైన్ సాకిబ్ ఎట్లయితే బౌలింగ్ వేసి వికెట్స్ తీస్తున్నాడు, రన్స్ ఆపుతున్నాడు. వెరీ కాన్ఫిడెన్స్. కమిన్స్ వచ్చేసాడు, న్యూ బాల్తో వేస్తాడు తను. మధుశంకర్ అయితే రోల్ లాస్ట్ మ్యాచ్ చేశాడు కదా, ఎగ్జాక్ట్లీ ఆ రోల్ తీసుకుంటాడు అనమాట. న్యూ బాల్తో వేస్తాడు, పవర్ ప్లేలో కపుల్ ఆఫ్ ఓవర్స్ అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా వేస్తాడు. సకీబు ఇంకా ఇషాన్ మలింగమే లాస్ట్ ఓవర్స్లో వేస్తారన్నమాట డెత్లో. సో అలాంటి రోల్ క్లారిటీ వచ్చేసింది కమిన్స్ వచ్చినా, అండ్ లీడర్ లాగా వస్తున్నాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అది సంగతి. ఇషాన్ మలింగా కూడా దుమ్ము లేపే ఫామ్లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ వికెట్లు తీస్తున్నాడు. రివర్స్ స్వింగింగ్ యార్కర్స్ 10 ఓవర్స్ తర్వాత ఇట్లా తీస్తున్నాడు కదా, లవ్లీ. నౌ లెట్స్ టాక్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్. వెరీ డేంజరస్ టీమ్. ఒక టైంలో టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్ కొట్టారు వీళ్ళని. అయితే వీళ్ళ ప్లేయింగ్ 12 చూడండి, ఈ మ్యాచ్కి లాస్ట్ మ్యాచ్కి ఈ మ్యాచ్కి ఏం డిఫరెన్స్ ఉండదు. వీళ్ళకి సేమ్ ప్లేయింగ్ 11 ఆడతారు, ఎందుకంటే గెలిచేసి వస్తున్నారు వీళ్ళు ఎవరితో, ఎల్ఎస్జీతో. అయితే ఇక్కడ వీళ్ళ ఇద్దరు ఓపెనర్స్ చాలా డేంజరస్, అంటే మ్యాచ్ని తీసుకొని వెళ్ళిపోతారు. జస్ట్ లైక్ ఎస్ఆర్ఎస్ చాలా అగ్రెసివ్ ఆడతారు. సో బాస్ బేబీ, వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్ ఇద్దరు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. దాని తర్వాత ధ్రువ్ జురేల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. కానీ దాని తర్వాత హెట్మెన్, ఫరేరా, జడేజా ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. జడేజా లాస్ట్ మ్యాచ్ మంచిగా ఆడాడు, ఈ ప్లేయర్ రియల్ లెవెల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే జడేజా డజంట్ టేక్ గేమ్ని తీసుకొని డజంట్ రన్ అవే, తక్కువ స్ట్రైక్ రేట్తో ఆడతాడు అనమాట. బౌలింగ్ కూడా మంచిగా వేస్తాడు ఈ పిచ్ మీద అనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు ఇఫ్ యూ టాక్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్, వాళ్ళ స్పిన్ అటాక్లో ఒక బౌలర్ ఉన్నాడు మనకు తెలుసు. జడేజా వోంట్ బి సో డేంజరస్, కానీ బిష్నాయ్ ఈ పిచ్ మీద చాలా హెల్ప్ఫుల్ ఉంటాడు, ఎందుకంటే ఈ పిచ్లో తక్కువ బౌన్స్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ స్టంప్ని అటాక్ చేసే బౌలర్స్కి ఎక్కువ వికెట్స్ వస్తాయి. సో బిష్నాయ్ ఈజ్ అ డేంజరస్ స్పిన్నర్ ఈ గ్రౌండ్లో వితౌట్ ఎ డౌట్. అది దృష్టిలో పెట్టుకునే పిక్ చేశారు ఈ పిచ్ నా ప్రకారం ఆప్షన్లో బిష్నాయ్ని. సూట్స్ దిస్ పిచ్. అండ్ ఫాస్ట్ బౌలింగ్ వచ్చేస్తే జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, బర్గర్ ఉన్నాడు, దేశ్ పాండే కూడా ఈ మ్యాచ్ ఆడచ్చు. సో వీళ్ళందరూ బౌలర్స్ ఉన్నారు. బ్రిజేష్ కూడా లాస్ట్ మ్యాచ్ మంచిగా వేసాడు, పేస్ ఉంది వీళ్ళ దగ్గర. అయితే ఐ డోంట్ థింక్ సో ఈ పిచ్ మీద వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అంత సూట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బ్యాక్ ఆఫ్ ద లెన్స్ స్టంప్ మీద ఎక్కువ వేయాలి. మేబీ ఆర్చర్ అంత సూట్ అవ్వదు, కానీ దేశ్ పాండే మంచిగా సూట్ అవుతాడు ఈ పిచ్ మీద, బికాస్ కరెక్ట్గా స్టంప్ మీద వేసే బౌలర్స్కి బాగా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో మొత్తానికి ఇది బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ ఇలా. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఆర్ఆర్ని ఈ మ్యాచ్ సన్ రైజర్స్ ఓడించాలంటే త్వరగా పైన వికెట్స్ తీసేస్తే మిడిల్ ఆర్డర్లో వాళ్ళ బ్యాటర్స్ అంత ఫామ్లో లేరు, అక్కడ స్ట్రగుల్ అవ్వచ్చు. యూనో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ క్లోజ్ మ్యాచ్. మొత్తానికి గేమ్ ప్లాన్స్ ఇలా ఉండబోతున్నాయి. కండిషన్స్ గురించి మీకు తెలుసు. నౌ ప్రెడిక్టింగ్ ద విన్నర్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే ఐ ఫీల్ దట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ గెలుస్తారు. ఎందుకు? ఐ ఫీల్ దట్ టాస్ గెలిచి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ప్రెజర్లో పెట్టచ్చు. ఈవెన్ సెకండ్ బ్యాటింగ్ చేస్తున్న బ్యాటర్స్ మంచి ఫామ్లో ఉన్నారు. ఐ థింక్ ఒక్క రవి బిష్ణన్ చూసి ఆడితే వేరే బౌలర్స్ని హైదరాబాద్ బ్యాట్స్మెన్ ఉన్న ఫామ్లో ఐ థింక్ దే కెన్ మేనేజ్ దిస్ గేమ్. ఆల్రెడీ ఓ మ్యాచ్ కొట్టేస్తున్నారు హైదరాబాద్లో ఆర్ఆర్ వచ్చినప్పుడు, అండ్ ఐ థింక్ దే కెన్ కంటిన్యూ, దే కెన్ డామినేట్ అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఎస్ఆర్ఎస్ టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు, ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? మీ ప్రెడిక్షన్ ఏంటి కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ ఇన్ఫర్మేటివ్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.